తెలంగాణ రాష్ట్ర కేబినెట్ బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించడం ఆనందంగా ఉందని బీసీ సంఘాల నాయకులు అంటున్నారు. అయితే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంటుందన్న బీసీ సంఘాల నాయకులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీసీలకు రిజర్వేషన్ నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి మనతో పాటు ఉన్న బీసీ సంఘ నాయకులు చెప్పండి, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించడం మీరు ఎలా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని బీసీ సంఘాల తరపున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము చాలాసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము అడిగినాం, అన్నిటికీ కూడా లెక్కలు ఉన్నాయి, బీసీలకు లెక్కలు లేవు, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని అడిగినాం. కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఎన్నిసార్లు అడిగినా కానీ, ఎన్నిసార్లు పోరాటం చేసినా, ఉద్యమాలు చేసినా మమ్మల్ని అణిచి ఏదో రకంగా భయభ్రాంతకు గురి చేసి మా ఉద్యమాన్ని నీరుగార్చినాయి, మా మాటలు కూడా ప్రజలు చేరకుండా చేసినాయి, ఎన్నో నిర్బంధాలు కూడా వేసినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత జరిగిన మీటింగ్లో నిన్న 42% రిజర్వేషన్ చేయడాన్ని మేము అందరం కూడా తీవ్రంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటూ ఉంటుంది బీసీల తరఫున. గతంలో ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా కూడా కులగానం చేయలేదు, కానీ తెలంగాణలో మాత్రం కులగానం చేసి 56% మీరు బీసీలు ఉన్నారని చెప్పిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మనతో పాటు మరో బీసీ సంఘ నాయకులు చెప్పండి, ఈ 42% స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ తీసుకురావడాన్ని ఎలా చూస్తారు ఒక బీసీ సంఘ నాయకులుగా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ 42% అమలు చేస్తామని వారు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయించడం అనేది, ఆర్డినెన్స్ ద్వారా చేద్దామనేది కొంత హర్షించదగ్గ విషయం అయినప్పటికీ గత ప్రభుత్వాన్ని చూస్తే గత ప్రభుత్వం 22% స్థానిక సంస్థలు కానివ్వండి రిజర్వేషన్లు అమలు చేసి బీసీలందరినీ కూడా అనేదొక ప్రయత్నం చేసింది. సో అలాంటి ప్రభుత్వము ఈరోజు బీసీల చేతిలో రాజ్యాధికారం ఉంటుందని ఆ గత ప్రభుత్వంలో ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులు మళ్ళీ కూడా ఈరోజు బీసీల పైన మేము పోరాటం చేస్తానని నిలదీస్తూ బీసీలకు ముందుంటామని ప్రగల్భాలు పలుకుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి ఏదైతే 42% రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు కల్పించి జార్ల శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ధర్నా కూడా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచించడం జరిగింది. ఈరోజు వీరు ఏదైతే అమలు చేస్తామని ప్రకటిస్తున్నారో దీనికి రానున్న రోజులలో ఇలాంటి చిక్కులు లేకుండా గతంలో 1992లో జయలలిత గారు రాష్ట్రపతి ఆమోదం కోసము పార్లమెంట్లో తీర్మానాన్ని చేసి ఏ విధంగా అయితే ఒక గెజెట్ రిలీజ్ చేశారో ఆ విధంగా ఈరోజు 42% అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పార్లమెంట్లో మరి ఈ చట్టాన్ని చేసి బీసీలకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా చూడాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మనతో పాటు మరో బీసీ సంఘం నాయకులు చెప్పండి అన్న, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేది ఆర్డినెన్స్ తీస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ప్రజల విజయం, బీసీ సంఘాల విజయం, బీసీ ప్రజల విజయం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క చైతన్యము, బీసీలకు ఇక్కడ రాజ్యాధికారం కావాలి, మెజారిటీ ప్రజలమైనటువంటి బీసీలకు రాజ్యాధికారం వస్తేనే బీసీ కులాలు, బీసీ ప్రజల బతుకులు బాగుపడతాయనే ఆలోచనతో చేసినటువంటి పోరాటంలో భాగమే అంతిమంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి చెప్పినటువంటి దాన్ని కాపాడుకునే దిశలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఇచ్చినటువంటి నిన్న కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. దిక్చూసిగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్కలు తీసి 56%గా నమోదు చేసిన తర్వాత బీసీలకు ఏదైతే ఆ లెక్కల ఆధారంగా జనాభా ఆధారంగా ఈరోజు 42% రిజర్వేషన్ కల్పించడం, ఈ కేబినెట్ ఆమోదం కావడం, వెంటనే కూడా అసెంబ్లీ సమావేశాలలో దాన్ని ఒక బిల్లుగా రూపొందించి చట్ట సవరణ ద్వారా ఇవాళ బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పిస్తామని చెప్పడం చాలా శుభం. ఈ విషయం మనం బీసీలకు ఎంతో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. మనతో పాటు మరొక బీసీ సంఘం నాయకులు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీసీ సంఘం మీరు ఏ విధంగా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్లపై నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంతవరకు స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి హామీ ఇచ్చింది, ఆ హామీ మేరకు కొంతవరకు కసరత్తు చేస్తూ ఉన్నది. కానీ మరి దీనికి ఆర్డినెన్స్ తీసుకొస్తే మరి చట్టపరమైన చిక్కులు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మరి పరిష్కరించే విధంగా ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రం ప్రభుత్వంపై ఉన్నది. అలాగే మరి ఏదైతే 42% రిజర్వేషన్లకు
రాజ్యాంగ భద్రత కల్పించాలంటే మరి ఈ అసెంబ్లీ తీర్మానం చేసినటువంటి ఈ 42% రిజర్వేషన్లను మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంపై మరి ఒత్తిడి తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని బీసీ సంఘాలను తీసుకుపోయి ఒత్తిడి ఇవ్వాలని చెప్పి ఒక పక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని ఆమోదించబోయి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ మెగా న్యూస్ ఆదిలాబాద్.